ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు వివిధ రంగాల ప్రముఖులు నివాళులు అర్పించారు. మీడియాలో ఆయన సాధించిన ప్రగతిని, రామోజీరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మీడియాలో ఒక ప్రత్యేక ఒరవడిని తీసుకొచ్చారని, వేలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు క్రమశిక్షణతో మెలగడం నేర్పించారని కొనియాడారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్పీకర్ గెడ్డెం ప్రసాదరావు, ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలు, సినీ రంగం నుంచి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ఇతర నటీనటులు వచ్చి రామోజీరావు భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఒక అఖండమైన తెలుగు జ్యోతి ఆరిపోయింది. శ్రీ రామోజీరావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తివంతమైన వ్యవస్థ. ఆయన జీవితంలో స్వయం కృషితో కష్టపడి అనేక రకాలైన రంగాల్లో విజయం సాధించి పైకి వెళ్ళిపోయాడు. ఒక ధ్రువతారగా ఎల్లకాలం వెలుగుతూ ఉంటాడు. ఆయన చేతలు, ఆయన రాతలు, ఆయన చేపట్టిన అనేక